జంగా కృష్ణమూర్తి ఆరోపణలకు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయించారు కాబట్టే వ్యతిరేకించారన్నారు. టీటీడీలో అక్రమాలని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోము అన్నారు భాను ప్రకాష్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 13 కాటేజీలు పంచుకున్నప్పుడు మేము గొడవ చేసిన కారణంగా ఆక్షన్ పిలిచినప్పుడు 12 కోట్లు అన్నిటికన్నా ఎక్కువ 13 కాటేజీలో 12 కోట్లు ఎక్కువ పోయింది. అన్నీ కలిపి 100 కోట్లు వచ్చింది. ఈ మధ్య గత సంవత్సరంలో తిరుమలలో ఒక కాటేజీ స్థలానికి ఇట్లా ఆక్షన్కి వెళ్ళినటువంటి సందర్భంలో దాదాపు 38 కోట్ల రూపాయలు చెన్నైకి సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త అక్కడ స్వామివారి కాటేజీ నిర్మాణానికి స్థలం తీసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో జంగా కృష్ణమూర్తి గారికి 2005లో కేటాయింపులు చేశాము. దాని సమయంలో వారు దానికి కట్టలేని కారణంగా టీటీడీ నిబంధనలు అతిక్రమించిన కారణంగా దాన్ని ఆ రోజు రద్దు చేయడం జరిగింది. తిరిగి ఈరోజు ఆ బోర్డుకి వచ్చిన సందర్భంలో బోర్డులో రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఇవి ఉన్నాయి. గతంలో కూడా నేను మీద పోరాటం చేశాను కాబట్టి ఈ నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పి నేను డిసెంట్ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని మేము కేటాయించమని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.